అనకాపల్లి జిల్లా నర్సీపట్నం భూ వివాదంలో కుటుంబంపై దాడి వీఆర్పీపై చర్యలు తీసుకోవాలని ర్యాలీ. మా భూమిపై మాకు హక్కు కల్పించాలని ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం. గోలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామ పంచాయతీ శివారు రాజుపేటకు చెందిన బాధితుడు కన్నూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి నర్సీపట్నం అబిద్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. తమ భూమి వివాదంలో న్యాయం చేయాలని, వీఆర్పీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కన్నూరు సత్యనారాయణ మాట్లాడుతూ, చెరువును ఆనుకుని ఉన్న తమ 3 ఎకరాల భూమిపై హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ 2025 నవంబర్ 5న ఉదయం 8 గంటల సమయంలో తాము భూమిలో పనులు చేస్తుండగా వీఆర్పీలు కొందరు వ్యక్తులతో కలిసి తమ కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ ఘటనలో తాను, కన్నూరు నాయుడమ్మ, కన్నూరు ఇందు, కన్నూరు సాయి, కన్నూరు కృష్ణవేణి గాయపడగా ఆసుపత్రిలో చేరి నవంబర్ 20 వరకు చికిత్స పొందినట్లు తెలిపారు. అనంతరం బాధితులైన తమపైనే గోలుగొండ ఎస్ఐ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్, ఆర్డీఓలకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి భూమికి సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించి తమ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, వీఆర్పీలపై తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే తమ భూమిపై తమకు హక్కు కల్పించాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది. ఈ కార్యక్రమంలో కచ్చాల చినబాబు, నర్సీపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్రావు, గంగరాజు, అప్పారావు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే 4 మండలాలు మా కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్రావు గారికి, గంగరాజు గారికి, అప్పారావు గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి, పత్రికా ప్రతినిధులు అందరికీ నాయక నమస్కారం తెలియజేస్తున్నానండి. నేను కన్నూరు సత్యనారాయణ డీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కొత్త ఎల్లవరం మాజీ వైస్ ప్రెసిడెంట్. మా కొత్త ఎల్లవరం పంచాయతీ రాజుపేట గ్రామంలో మాకు చెరువును ఆనుకుని 3 ఎకరాల భూమి ఉందండి. మా భూములు ఏనాం ల్యాండ్స్ తాతన్న దగ్గర ఉండి ఎటువంటి ఆధారాలు లేవు, సాగులో ఉన్నాం. ఊరి చుట్టూ 100 టేక్ సెట్లు ఉన్నాయండి, 30 సంవత్సరాల వయసు గలవి. గత సంవత్సరం సడన్ గా ఎంఆర్ఓ గారు 3 పోలీస్ జీపులు తీసుకొచ్చి దాన్ని జేసీపీలతో గెలిబిలి చేయడం జరిగినది. మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టు ఆర్డర్, మాకు ఇంజక్షన్ ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఆ ఇంజక్షన్ ఆర్డర్ పట్టుకుని గత నెల 11వ తారీఖుని మా అమ్మగారు, మా చెల్లెలు, మా పిల్లలు, మేము అందరం కూడా వ్యవసాయం సాగు చేయడానికి ఉదయాన్నే వెళ్ళాం. 8-9 గంటల ప్రాంతంలో కూటమి కార్యకర్తలు, వీఆర్పీ వచ్చి వీఆర్ఓ గారు దగ్గరుండి కొట్టండి అని మా అమ్మగారిని, మా చెల్లెల్ని, మా పిల్లల్ని కొట్టించారండి. మరి 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు హాస్పిటల్లో, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొంది ఉన్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎస్ఐ గారు ఫోన్ చేశారు, రమ్మని వెళ్ళాం. మరి మీ మీద కేసు కడుతున్నాం అని అడిగారు. ఏంటి సార్ అంటే, ఇలా ఎంఆర్ఓ గారు, వీఆర్ఓ గారు కేసు పెట్టారని చెప్పేసి అనడం జరిగింది. ఇది తప్పు కదా సార్ అంటే మరి ఆయన స్పందించలేదు. మేము కూడా రిపోర్ట్ ఇచ్చాం 11వ తారీఖునే. ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదండి. మరి తప్పు ఒప్పో నాకు తెలియదు కానండి. మరి నిన్న కాక మొన్న మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారండి, మహిళల మీద గౌరవం లేదా ఏంటి అని చెప్పేసి క్వశ్చనించారు. కానీ మరి వారికో రూలు, మాకో రూలా? మా అమ్మగారు 75 సంవత్సరాల ముసలివారు, మా అమ్మగారు మా పిల్లల్ని, ఆడపిల్లల్ని కొట్టారండి. అది దారుణంగా ఇరిగిపోయిందండి మా అమ్మగారికి అయితే. మరి ఇది ఎంతవరకు సబు అని చెప్పేసి పత్రికల ద్వారా, మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామండి. మరి అలాగే గౌరవ స్పీకర్ గారిని కూడా, అయ్యా మరి మీరు కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేయించి ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసి మా మీద కేసులు కట్టించడం అనేది తప్పని చెప్పేసి మేము ఖండిస్తూ మరి ఈ రోజున ఆర్డీఓ గారిని వినతిపత్రం అందజేస్తా ఉన్నాం. మా మీద ఉన్నటువంటి కేసులను ఎత్తేసి మా భూములు మాకు కోర్టు ఆర్డర్ ప్రకారం మేము సాగు చేసుకోవడానికి హక్కు కల్పించవలసిందిగా కోరుసు. మరి ఆర్డీఓ గారిని మీ రోజు ర్యాలీగా వెళ్ళి కలిసి ఆర్డీఓ గారిని కలిసి వినతిపత్రం అందజేస్తా ఉన్నాం. దయచేసి అధికారులు అవ్వచ్చు, స్పీకర్ గారు అవ్వచ్చు, ప్రభుత్వం వారవచ్చు, ఎవరైనా సరే న్యాయం చేయండి. కొద్దిగానే న్యాయం చేయండి చాలు. అన్యాయం అనేది వద్దు. పూర్వ రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డు పట్టుకొని మేము సర్వే చేయమంటున్నాం. కానీ ఆ రికార్డు తేట్లేదు, ఏం తేట్లేదు. మమ్మల్ని మా మీద కూటమి కార్యకర్తలతో దాడి చేయించున్నారు. వీఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కలిసి ఆ దాడిని ఆపండి దయచేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు కచ్చాల చినబాబు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త.
రాజపేట నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొలుగొండ మండలం రాజపేట గ్రామంలో కన్నూరు సత్యనారాయణ అనే వాళ్ళ దగ్గర 3 ఎకరాల భూమి ఉంది. ఆ 3 ఎకరాల భూమి తాతల ముత్తాతల నుంచి కూడా వాళ్ళ సాగులో ఉంది. అది వీళ్ళ పేరు మీద ఉన్నట్టు కాగితాలన్నీ ఉన్నప్పటికీ కూడా, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా, ప్రస్తుతం ఉన్నట్టు కూటమి ప్రభుత్వం యొక్క ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు చేస్తున్న వర్క్ ఆపడం జరిగింది. సో మేమందరం కూడా ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద కొట్టారని చెప్పేసి మేము కేసు పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి స్పందన కూడా లేకుండా వాళ్ళ మీద అందరి మీద కేసు పెట్టి వాళ్ళ అమ్మగారిని కూడా కొట్టారు. ఇంచుమించు 10 రోజుల వరకు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. దీని మీద ఆర్డీఓ గారికి కూడా మేము లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన లేకుండా మళ్ళా కూటమి ప్రభుత్వం ఎంఆర్ఓ కలిసి అక్కడ ఉన్నటువంటి భూమిలో మళ్ళా వర్క్ పని చేయడం జరుగుతుంది. దయచేసి ఆ కోర్టు ఆర్డర్ ఆదేశాలు వచ్చే వరకు కూడా ఆ పనిని ఆఫ్ చేయాలి. అలాగే ఈ బాధితుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా కొట్టివేయాలని మా కాంగ్రెస్ తరఫు నుంచి మేమందరం కూడా ర్యాలీ చేస్తున్నాం.